హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడవచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ ఆ పర్సన్ మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ ఆర్ మీ కొలీగ్ ఎవరైనా అయి ఉండొచ్చు, పాస్ట్ పర్సన్ లేకపోతే ప్రజెంట్ పర్సన్, మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. పర్సన్ నేమ్ తలుచుకోండి. ఆ పర్సన్ మనసులో హిడెన్గా ఏముంది మీకోసం? సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి అండ్ పర్సన్ నేమ్ని తలుచుకోండి. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఫస్ట్ చూద్దాం. ఐ విష్ థింగ్స్ కుడ్ బీ డిఫరెంట్. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. I couldn't get close to me. Finding out the truth crushed me. I bury myself in work to forget you. I know I was a distraction from your pain. I want to tell you how I feel. I feel you even though we are apart. I left you before you could leave me. So bottom of the deck energy వచ్చేసి I want to feel that way again. సో అలా మళ్ళీ మీతో ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారంట. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఈ జర్నీకి మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య ఇట్లా వచ్చి ఉండాల్సింది కాదు,
వేరేలాగా అయ్యుంటే బాగుండేది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. లైక్ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, లేకపోతే ఇలా అయ్యి ఉండాల్సింది కాదు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. క్లారిఫై చేయండి. ద హై ప్రీస్టెస్. సో, మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ ఇలా సైలెంట్‌గా ఉండకుండా ఉంటే బావుండేది అని ఫీల్ అవుతున్నారు. ఇంత గొడవలు అవ్వకుండా ఉంటే బావుండేది. ఇంత సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఉంటే బావుండేది. ఇంత సైలెంట్‌గా ఉండకుండా ఉంటే బావుండేది. సో, ఏదైనా సరే లైక్ మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని, గొడవ పడో, మాట్లాడుకోనో, డిస్కస్ చేసుకోనో ఉండుంటే బావుండేది. ఇట్లా సైలెంట్‌గా ఉంటూ ఎవరికి వాళ్ళు ఆహ్, గ్యాప్ పెంచేసుకుంటున్నాము. ఇద్దరం ఎవరికి వాళ్ళు ఓపెన్ అవ్వకుండా, ఎవరికి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకుండా, నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు తీసుకోవాలని ఇద్దరికిద్దరు సైలెంట్‌గా ఉంటే సిట్యుయేషన్‌లో సాల్వ్ ఎలా అవుతుంది? సార్ట్ ఔట్ ఎలా అవుతుంది? ఇలా కాకుండా వేరేలాగా ఉంటే బావుండేదని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఎమోషన్స్ ఎట్ ప్రెజెంట్ కంట్రోల్ చేసుకుంటున్నారు. మీరంటే ఫీలింగ్స్ ఉంది కానీ, ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలన్నా కూడా నాకు తెలిసి ఈ పర్సన్ భయపడుతున్నారు. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారు. మేబీ మిస్టేక్ ఇక్కడ తన వల్ల జరగచ్చు, మీ వల్ల జరగచ్చు, ఎవరెవరి వల్ల అయినా జరగచ్చు. బట్ ఇలా జరగకుండా ఉంటే బావుండేది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయలేదేమో. ఎక్స్‌ప్రెస్ చేసుంటే వేరేలాగా ఉండేదేమో. తను సారీ చెప్పుంటే వేరేలాగా ఉండేదేమో. తన ఫీలింగ్స్ హైడ్ చేయకుండా ఉంటే బావుండేదేమో. తన ప్రాబ్లమ్ ఏంటి? మీతో తనకున్న ప్రాబ్లమ్ ఏంటి? తన లైఫ్ గోల్స్ ఏంటి? తన అచీవ్‌మెంట్స్ ఏంటి? తన ప్రాబ్లమ్స్ ఏంటి? అది మీకు చెప్పుంటే బావుండేది. చెప్పకుండా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయకుండా. మీరెక్కడ తప్పుగా అనుకుంటారో, తప్పుగా తీసుకుంటారో అనుకోని ఈ పర్సన్ తన ఫీలింగ్స్‌ని సీక్రెట్‌గానే, హిడెన్‌గానే ఉంచారు. లేదా ఈ పర్సన్‌కి మీకు సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా ఉండుండాలి. అందుకే ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా కూడా అర్థం చేసుకొనుంటే బావుండేది. ఇంకొక సైడ్ ఏంటంటే మీరైనా అర్థం చేసుకొనుంటే బావుండేది. తనిచ్చిన హింట్స్ మీరు అర్థం చేసుకుంటే బావుండేదనేది కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వేరేలాగా ఉంటే బావుండేది. మేమిద్దరం హ్యాపీగా ఉంటే బావుండేది. నన్ను అర్థం చేసుకొని అట్‌లీస్ట్ నాకు కొంచెం ధైర్యంగా, సపోర్ట్‌గా నిలబడితే బావుండేది అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. వేరేలాగా ఉంటే బావుండేది. మా ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉండుంటే బావుండేది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. జస్టిస్. సో, చూడండి మీకు న్యాయం చేసుంటే బావుండేది. ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుంటే బావుండేది. జస్టిస్ చూడండి. ఈ జస్టిస్ ఇక్కడ సో, మీరు కానీ, మీ పర్సన్ కానీ ఆల్రెడీ సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా అయ్యుండాలి. లేదా ఇక్కడ మీ ఇద్దరు ఆల్రెడీ డైవర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే డైవర్స్ విషయంలో గానీ, అంతవరకు వెళ్ళడం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంత దూరం వరకు వచ్చుంటే బావుండేది. రాకుండా ఉంటే బావుండేది. ముందే మాట్లాడుకొని తేల్చుకుంటే సిట్యుయేషన్ వేరేలాగుండేది. డైవర్స్ అనేది అందరి సిట్యుయేషన్‌లో ఉండదు. బట్ కొంతమందికి అది రెజొనేట్ అవుతుంది. అందరికీ అని కాదు.
బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకొని ఉంటే బాగుండేది. తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. మేబీ ఇక్కడ మదర్ ఇష్యూ కానీ అండ్ ఎవరో వుమెన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేబీ సిస్టర్ కానీ, మదర్ కానీ, సో సంథింగ్ ఇక్కడ ప్రాబ్లమాటిక్‌గా కనిపిస్తున్నారు. ఐయామ్ సో అట్రాక్టెడ్ టు యూ. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ అట్రాక్షన్ ఉందండి. అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఈ పర్సన్‌లో ఇంకా ఉంది మీరంటే. కానీ అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నాకు నువ్వంటే ఇంత అట్రాక్షన్ ఉంది, ఇంత ఫీలింగ్స్ ఉంది, నాకు నువ్వంటే ఇంత ఇష్టం ఉంది. అది చెప్పలేకపోతున్నారు. 6 ఆఫ్ వాండ్స్. సక్సెస్. వాళ్ళకి ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలని ఉంది. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని ఉంది. ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని ఉంది. కమిట్మెంట్ వరకు తీసుకెళ్ళాలని ఉంది. కానీ అది చెప్పలేకపోతున్నారు. చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే ప్యాషనేటెడ్ ఎనర్జీ. ఆల్రెడీ రీడింగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎట్లాగైనా సరే ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలి, మీతో మళ్ళీ మాట్లాడాలి, నిలబెట్టుకోవాలి అని ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. సక్సెస్ కావాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళాలి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. బట్ ఆ పర్సన్ ఏంటంటే అది చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ కెరియర్ ప్రాపర్‌గా లేకపోవడం కానీ, లేదు అంటే ఈ పర్సన్ సమ్‌హౌ వేరే సిట్యుయేషన్స్‌లో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యుండాలి. లేదా మీరు మ్యారేజ్ గురించి అడుగుతారేమో అనేది భయమైనా ఉండాలి. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ ఉంది. ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనైతే ఉంది. సో 10 ఆఫ్ కప్స్ చూడండి. ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి, మీతో యూనియన్ అవ్వాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీతోనే ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ మ్యారేజ్, ఫ్యామిలీని ఒప్పించాలి, మ్యారేజ్ చేసుకోవాలి, సక్సెస్ కావాలి, ముందుకు వెళ్ళాలి. సో మీకు ఈ పర్సన్‌కి కిడ్స్ ఉండాలి. ఆల్రెడీ మ్యారీడ్ అయితే యూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీరంటే అట్రాక్షన్ ఉందండి. రోజు రోజుకి ఈ పర్సన్‌కి అట్రాక్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్ అది చెప్పుకోలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, బికాజ్ ఆఫ్ కెరియర్ ఇష్యూస్ కానీ, ఈ పర్సన్ తనకి మీరంటే అట్రాక్షన్ ఉన్నా కూడా అది చెప్పుకోలేకపోతున్నారు. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో ఈ పర్సన్ మిమ్మల్ని మీకు దగ్గర అవ్వనివ్వలేదంట. దానికి రీజన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దగ్గర అవ్వనియలేదు అంటే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్రెండ్ జోన్లోనే పెట్టారు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని మిమ్మల్ని ఫ్రెండ్ జోన్ వరకే పెట్టారే తప్ప మిమ్మల్ని తనకి దగ్గర అవ్వనివ్వలేదు. ఫ్రెండ్స్ మాటలు విన్నారు, లేకపోతే చుట్టాల మాటలు విన్నారు, లేకపోతే రిలేటివ్స్ మాటలు విన్నారు. సో వాళ్ళెవరో వీళ్ళెవరో ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే ఇంకెవరో తెలిసిన వాళ్ళు, వాళ్ళ మాటలు చెప్తూ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఒక్క ఇది వరకే ఉంచారు. అలా హిడెన్ ఫీలింగ్స్ ఏంటంటే, ఐ కుడెంట్ గెట్ క్లోజ్ టు మీ. నేను నిన్ను వీళ్ళ మాటలు విని నేను ఫ్రెండ్ జోన్లో వరకే పెట్టాను కానీ నాకు దగ్గర అవ్వనివ్వలేదు. నాతో కలిసి నువ్వు హ్యాపీగా ఉండాలని చాలా ట్రై చేసావు,
కానీ అంత దగ్గర అయ్యే అవకాశం నేను నీకు ఇవ్వలేదు. ఫ్రెండ్ జోన్ వరకే పెట్టారు ఈ పర్సన్ మేబీ. 10 ఆఫ్ స్వర్డ్స్ చాలా బాధ పెట్టారు మిమ్మల్ని. మేబీ ఎవ్రీ టైమ్ మీరు ఎక్కడికైనా వెళ్దాము అన్నా కూడా ఈ పర్సన్ రాకపోవడము, మీట్ అవ్వాలి అని మీరు అడిగినప్పుడు ఈ పర్సన్ మీట్ అవ్వకపోవడము, ఫ్రెండ్స్ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడము, మిమ్మల్ని బాధ పెట్టడము, మిమ్మల్ని హర్ట్ చేయడము. సో మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మళ్ళీ ఈ పర్సన్ మీతో వచ్చి మాట్లాడటము, మిమ్మల్ని బాధపడేలాగా, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా ఇక్కడ ఈ పర్సన్ చాలా బిహేవ్ చేశారు. సో 3 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ స్వర్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. చాలా బాధ పెట్టారు అనేది వాళ్ళ మనసులో హిడెన్గా ఉంది. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సో ఏం నిజం తెలిసి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. 5 ఆఫ్ వాండ్స్. మీరు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారని తెలుసుకొని ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ చాలా బాధపడుతున్నారు. మీరు అప్పుడు తన విషయంలో మీరు చెప్పింది నిజమే అని ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. సో పాస్ట్లో మీరు ఏదో చెప్పింది, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని మీరు ఏదైనా చెప్పుండొచ్చు. అది ఆ పర్సన్ అప్పుడు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ మీరు చెప్పింది నిజమే అనేది ఇప్పుడు తెలుసుకొని ఈ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం ఏడుస్తున్నారు. నైట్ నిద్ర పట్టట్లేదు. ఎవరైతే వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పారో అప్పుడు ఈ పర్సన్ అది నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీకోసం ఏడుస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, పశ్చాత్తాపడుతున్నారు, సఫర్ అవుతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. నిజం తెలుసుకొని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. సో 4 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. సో ఎక్కువగా ఈ పర్సన్ ఏంటంటే వర్క్ మీద, ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇంకా మర్చిపోనట్టే ఈ పర్సన్. మీరు ఇంకా ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు కాబట్టి మర్చిపోయే ప్రయత్నంలో వర్క్లో బిజీగా పెట్టుకుంటున్నారు. ఈ పర్సన్కి మీ విషయంలో చాలా పాజిటివ్నెస్ ఉంది. సో నాతోనే మాట్లాడాలి, నాకే ఏదైనా షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలి. ఓవర్ పాజిటివ్నెస్, జెలస్. అంటే నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే అక్కడ మీరు ఎలా హ్యాపీగా ఉంటారు అనే జెలస్. నేను ఇంత సఫర్ అవుతున్నాను నిన్ను మర్చిపోవడానికి, నువ్వు అంత ఈజీగా నన్ను ఎలా మర్చిపోయావు? ఇంకా నువ్వు అంత ఈజీగా మర్చిపోయి వేరే వాళ్ళతో మూవ్ ఆన్ ఎలా అవుతున్నావు? నువ్వు నీ లైఫ్లో ముందుకు ఎలా వెళ్తున్నావు? అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీరు కానీ ఈ పర్సన్ కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. కంప్లీట్గా సెపరేషన్లో ఉన్నారు. లేదు అంటే నో కాంటాక్ట్లో ఉన్నారు. లేదు అంటే చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీ. మిమ్మల్ని మర్చిపోయే ప్రయత్నంలో ఈ పర్సన్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది, ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది.
మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలని ఉంది. పాస్ట్ బాగా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. మీకు ఈ పర్సన్‌కి ఉన్న పాస్ట్ మెమరీస్ చాలా గుర్తు చేసుకుంటున్నారు. సో, ఏదో ఒక యాక్షన్ తప్పకుండా తీసుకుంటారు ఈ పర్సన్. పేజ్ ఎనర్జీ కాబట్టి ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకుంటారు. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో, తనకి తెలుసంట తనని ఒక్కసారి చూసినా, తనని ఒక్కసారి తనతో మాట్లాడినా మీరు పడే బాధ మొత్తం మర్చిపోతారు అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అండ్ మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మేబీ మెసేజ్ కానీ, కాల్ కానీ, సో ఏదో ఒకటి కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ ఉంది. కొంతమందికి డైరెక్ట్గా ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ ఇద్దరు మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. ఒక్కసారి నన్ను చూస్తే, నన్ను కలిస్తే, నాతో మాట్లాడితే నువ్వు నీ బాధ మొత్తం మర్చిపోతావు. కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఎట్ ప్రెజెంట్ మీరు అంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాండ్స్ ఎనర్జీ కాబట్టి చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. ప్యాషనేటెడ్ ఎనర్జీ, ఫైరీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ మిమ్మల్ని కలవకుండా, మీతో మాట్లాడకుండా దూరంగా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. ఐ నో ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. సో తను ఎలా ఫీల్ అవుతున్నారో అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. సో 6 ఆఫ్ స్వర్డ్స్. తను ఎంత బాధపడుతున్నారో, తను ఎంత నరకం చూస్తున్నారో, తనకెంత రిగ్రెట్ ఫీలింగ్ ఉందో, మిమ్మల్ని వదులుకొని ఎంత పెద్ద తప్పు చేశానో అది మీకు చెప్పాలనుకుంటున్నారు. తను ఎంత బాధలో ఉన్నారో అది మీకు చెప్పాలనుకుంటున్నారు. మీకు దూరం అయ్యి తనేమి హ్యాపీగా లేరు. నీకు దూరమై నేనేం సంతోషంగా లేను, నేను కూడా బాధపడుతున్నా, నేను కూడా నరకం అనుభవిస్తున్నా అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్. సో చూడండి, ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్మేట్ కనెక్షన్ కానీ ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకుంటే చాలు, నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటే చాలు. ఈ 2 కార్డ్స్కి మీనింగ్ నువ్వు నన్ను అర్థం చేసుకొని నాతో మళ్ళీ మాట్లాడితే చాలు. ఇంకా మళ్ళీ నేను నిన్ను బాధ పెట్టను అని చెప్తున్నారు. ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ ఏ పార్ట్. సో నువ్వు నేను సపరేట్ అయి ఉండొచ్చు, కానీ నా మనసులో మాత్రం నాకు ఇంకా నువ్వంటే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్. మన ఇద్దరి మధ్య మాటలు లేకపోయి ఉండొచ్చు, మన ఇద్దరం మాట్లాడుకోకపోతూ ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు.
మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఎలా ఉన్నా నేను ఫీల్ అవ్వగలుగుతున్నా అని చెప్తున్నారు. మాట్లాడుకోకపోయినంత మాత్రాన మనిద్దరం సెపరేట్ అయిపోయినట్టు కాదు. రోజు రోజుకి నాకు నువ్వంటే ఇష్టం పెరుగుతుంది. రోజు రోజుకి నాకు నీ మీద ఉన్న గౌరవం పెరుగుతుంది. రోజు రోజుకి నాకు నీ మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది. నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. నన్ను వద్దనుకోనో నన్ను కాదనుకోనో నువ్వు దూరం వెళ్ళిపోయావు. కానీ నాకెప్పటికీ నీతో మాట్లాడాలనే ఉంటుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ చెప్తున్నాను కదా, ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ మీరంటే చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. కమ్యూనికేషన్ కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. సో ప్లాన్ చేస్తున్నారు, ఎలా మీతో మాట్లాడాలి, ఎలా మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. కాల్ చేయాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, మీతో మీ వాయిస్ వినాలని ఉంది, మీతో యూనియన్ అవ్వాలని ఉంది. బట్ తన దగ్గర అంత ధైర్యం లేదు. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. సో ఏ పర్సన్ మీరు తన్ని వదిలేస్తారేమో అన్న భయంతో తనే మిమ్మల్ని వదిలేస్తారంట. దానికి రీజన్ ఏంటి చూద్దాం. ది స్టార్. మీరేమో ఒక సెలబ్రిటీ, వాళ్ళేమో మీతో కంపేర్ చేస్తే చాలా లో. కాన్ఫిడెన్స్లో కానీ ధైర్యంలో కానీ అన్నిట్లోనూ మీతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా తక్కువ. ఫైనాన్షియల్ విషయంలో కానీ, అండ్ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండుండొచ్చు. తన దగ్గర ఏమీ లేదని తెలిసి మీరు తనని ఎక్కడ వదిలేస్తారేమో అనుకొని తనే ఫస్టే వదిలేశారంట. అది వాళ్ళు చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. ఇద్దరు డిఫరెంట్ సిటీస్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ ఉండొచ్చు. మీరు ఎక్కడ తన్ని వదిలేస్తారేమో అని వాళ్ళే మిమ్మల్ని వదిలేస్తారంట. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీ ఇద్దరి మధ్య దూరం చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైక్ మీరు అడిగిన దేనికి క్లారిటీ ఇవ్వలేదు, అందుకే లీవ్ చేశారు. మీకు సమాధానం చెప్పలేక, మీకేం చెప్పాలో అర్థం కాక ఈ పర్సన్ లెఫ్ట్ చేశారు. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. సో మళ్ళీ అలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు? సో మీలో మార్పు రావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. తన కోసం మీరు ఫైట్ చేయాలి. తనతో మాట్లాడడం కోసం మీరు ఫైట్ చేయాలి. ఈ రిలేషన్ మళ్ళీ చేంజ్ అవ్వాలి. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి ఈ రిలేషన్ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేయాలి, సొసైటీతో ఫైట్ చేయాలి, ఈ రిలేషన్లో మార్పు కోసం ఫైట్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నీకు నేను ఉన్నాను అని చెప్పేలాంటి వాళ్ళు కావాలి అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్లో చేంజ్ కోరుకుంటున్నారు. డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్.
సో గతంలో జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ అన్‌బ్లాక్ చేయాలి. మీతో మాట్లాడాలి. స్ట్రగుల్స్‌ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నేను నీకోసం ఎంత కష్టమైనా పడతాను. నాకు నువ్వు కావాలి అని చెప్పాలి అనుకుంటున్నారు. సో 2 ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్సింగ్ చేస్తాను అని మీరు తను చెప్పాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.